దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి దైవజనులు, అలాగే ఇప్పటి వరకు ఆత్మవేశంతో దేవుని యొక్క వాక్యాన్ని అందించినటువంటి దైవజనులు, ఆహ్వానించబడినటువంటి వారు, ఆత్మీయులు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ఉపవాస దినాలు పురస్కరించుకుని సంఘము ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి కార్యంలో వర్తమానం అందించడానికి దేవుడు కృప చూపించి యోగ్యతను అనుగ్రహించినటువంటి దేవుడికి మహిమ చెల్లిస్తూ నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. కొన్ని మాటలు మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా వాక్యాన్ని వినడానికి ప్రయత్నించండి. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మనందరికీ సుపరిచితమైనటువంటి మాట. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని దయచేసి చదివించాలని కోరుతున్నాను. చదువుతున్నారా? ఇప్పుడైనను ఉపవాసం ఉండి దుఃఖించు మనస్పూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎవరి వాక్కది? ఉపవాసం ఉండమని చెప్పేది, కన్నీళ్లు విడవమని చెప్పేది ఎవరి వాక్కట? కొన్నిసార్లు దేవుడు ఆ అనుభవాల్లోని కూడా నడిపిస్తాడు. కొన్నిసార్లు అనుభవపూర్వకమైనటువంటి ఆ పరిస్థితులు కూడా వెళ్ళేటప్పుడు మనం అనేక పాఠాలు నేర్చుకోవాలి. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. మన బలహీనతను దేవుని బలముగా మార్చుకోవడం కూడా మార్చుకోవాలి. అలా మార్చుకునేటువంటి క్రమంలో కీర్తనకారుడు 126వ సంకీర్తన 5-6 చరణాలు అంటున్నారు కదా. 126వ సంకీర్తన 5-6. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషము చేయుచు పనులు. ఇక్కడ కన్నీటి గురించి మాట్లాడుతున్నారు. ఉపవాస దినములలో మనమందరం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒక గురి కలిగినటువంటి ఉపవాస ప్రార్థన చేయాలి, భారభరితమైన ప్రార్థన చేయాలి. కన్నీరు అనేటువంటిది హృదయము కదిలింపబడి పశ్చాత్తాపము మిళితమై వచ్చేటటువంటి కన్నీరు ఎంత విలువైందంటే అది దేవుని సన్నిధిలో కవిలలో వచ్చబడుతుందట. కవిల విలువైనటువంటి పూర్వకాలం అత్తరు, విలువైనటువంటి ద్రవ్యాలను నిల్వ ఉంచేటటువంటి ఒక చక్కని గుడ్డే కవిలే. అవి రాజుల అంతఃపురాల్లో ఉండేవి. నీ కన్నీరు పరలోకపు దేవుని యొక్క కవిలలో భద్రం చేయబడతాయి. ఆ కన్నీరు దుఃఖంతో మిళితము చేయబడి, పశ్చాత్తాపంతో మిళితము చేయబడి ఆకాంక్షపడే కన్నీరు. అందుకే యేసు ప్రభు వారు ఆ మాదిరిని చూపించారు. యేసు ప్రభు వారు కూడా కన్నీరు కార్చారు. లాజరు చనిపోయినప్పుడు కన్నీరు కార్చారు. గెత్సెమనే తోటలో ఆ కన్నీరుని యోహాను గారు ఎంత చక్కగా వర్ణించారంటే రక్తము చెమటగా మారిందట. ఏమర్థమైంది మనకి? రక్తం చెమటగా మారినటువంటి ఏమర్థమైంది మనకి? ఆ తీవ్రత, హృదయంలోంచి వచ్చేటటువంటి ఆ తీవ్రత, హృదయంలోంచి వచ్చేటటువంటి పశ్చాత్తాపం. ఎందుకంటే ఒక పరిస్థితి జరుగుతున్నప్పుడు ఆ పరిస్థితుల గురించి వాస్తవిక పరిస్థితులు అర్థం చేసుకున్నప్పుడు, అయ్యో నేను ఇంత వాస్తవానికి దూరంగా ఉన్నానా, దేవుని సత్యానికి ఎంత దూరంగా ఉన్నానా, దేవుని చిత్తాన్ని గమనించకుండా బ్రతికేశానా, ఇంత పొరపాటు చేశానా అని ఉద్భవించేటటువంటి పశ్చాత్తాపం. యేసు ప్రభువారు ఈ భూమి మీద పరిచర్య చేసేటువంటి దినములలో రోదనతో కన్నీళ్లతో పరిచర్య చేశారు. ఒక ఉదాహరణని మనకి చెప్పేటప్పుడు జీవ గ్రంథంలో ప్రభువారు ఒక చక్కని మాదిరి, ఆ మాదిరి ద్వారా ఈ కన్నీటి అనుభవాల గురించి ఈరోజు మనం చూసినట్లయితే, కన్నీటి అనుభవం అనేటువంటిది దేవునికి విజ్ఞాపన సమీపించటానికి నువ్వు ఎంతగా తీవ్రత, ఎంతగా వేదన, ఎంతగా పశ్చాత్తాపం. అందుకే ఒక మాటలో చెప్పాలి అంటే శారీరక విషయాలు నెరవేర్చుకోవడానికి భూమి మీద చాలా మార్గాలు ఉన్నాయి. ఆత్మీయ అవసరాలు తీర్చుకోవడానికి దేవుడు తప్పించి మరొక మార్గం లేదు. మీరు విషయాన్ని ఎప్పుడైనా గమనించారా? శారీరక విషయాలు తీర్చుకోవడానికి కొన్నిసార్లు రుజు మార్గంలో, న్యాయ మార్గంలో వెళ్తాం.
శారీరక అవసరతలు తీర్చడానికి కొంతమంది దొడ్డిదారికి కూడా వెళ్తారు. ఆర్థిక అవసరతలకు మోసం చేసేవాళ్ళు లేరా? ఆర్థిక అవసరతలకు దొంగతనం చేసేవాళ్ళు లేరా? కానీ ఆత్మీయ అవసరకు దొంగతనం చేస్తే రాదు. ఆత్మీయ అవసరత దొడ్డిదానికి వెళ్తే రాదు. శారీరక అవసరాలకి చాలా మార్గాలు ఉన్నాయి. ఆత్మీయ అవసరతకి ఆయన మాత్రమే మార్గం, రక్షణకు ఆయన మాత్రమే మార్గం, పరలోకానికి ఆయన మాత్రమే మార్గం. భూమి మీద మన అవసరాలు తీరడానికి చాలా రకాలైనటువంటి వేషాలు వేస్తూ ఉంటారు చాలా మంది. కొంతమంది న్యాయసమ్మతంగా కష్టపడి బ్రతుకుతారు, కొంతమంది మోసంతో బ్రతుకుతారు. కానీ వాస్తవ విషయం ఏంటంటే ఆత్మీయ విషయాలలో రావు. ఆత్మీయ విషయాలకు యేసే మార్గము, ఆయనే జీవం. ఆయన ద్వారా తప్పించి నీ ఆత్మీయ దాహం తీర్చేది మరొకటి లేదు, నీ ఆత్మీయ అవసరాలు తీర్చేది మరొకటి లేదు, రక్షణకు మరొక అవకాశమే లేదు. జాగ్రత్తగా గమనించండి. కన్నీటి అనుభవాల్లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు మనందరికీ తెలిసినటువంటి కొన్ని మనం చూస్తే పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభు యొక్క ఆ ఉద్దేశపు పరిగణలోనికి మనల్ని నడిపించేటప్పుడు, రక్షణ అనుభవాల్లోనికి మనల్ని నడిపించేటప్పుడు, పాత నిబంధన గ్రంథాలు మనం చూసేటప్పుడు ఆ ప్రజలు పశ్చాత్తాపానికి లోను కావటానికి, అంటే కన్నీటి అనుభవాలు ఎలాంటివి అంటే, మనం సమూయేలు మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో చూస్తే అక్కడ సౌలు గారి గురించి సమూయేలు గారు అంటారు కదా, అయ్యా ఆయన పై రూపమును లక్ష్య పెట్టేటటువంటి వారు కాదు. 16వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదు గారి మీద అభిషేకానికి వెళితే, ఇదిగో మిలిటరీలో పనిచేస్తున్నారు, యుద్ధంలో పనిచేసేవారు, దేవదారుణ్యం కలిగిన వారు, ఇశ్రాయేలు రాజుగా ఉండాలంటే ఇలా పుష్టిగా ఒడ్డు పొడుగు ఉండాలి, ఇదిగో యెషై కుమారులు అందరినీ తీసుకొచ్చారు, వీరి కదయ్యా చివరికి ఆయన ఉన్నాడు, చిన్నవాడు, ఆకారం లేనటువంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు, ఇక ఎంతమంది బలాఢ్యులు ఉండగా ఇదిగో వీధి పెడదామని పెట్టారు. అక్కడి నుంచి ఒక వర్తమానం, ఆయన పై రూపమును లక్ష్య పెట్టేవాడు కాదు. నేను చెక్కెళ్ళ నుంచి కారేటటువంటి కన్నీరు పశ్చాత్తాపంతో కలగలుపుగా ఉండాలి. గమనించండి, కొంతమందికి కన్నీరు రాదు, దిగాలుగా ఉంటారు, వేదన ఉంటుంది. కానీ ఆ మనసు కార్చే కన్నీరు ఆయనకు తెలుస్తుంది కదా. కొంతమంది ఊరికి ఏడు చేస్తారు, అంటే ఏడుపు వచ్చేస్తుంది, కొంతమందికి ఏడుపు రాదు. మరి ఎవరు చూసేది నీ కన్నీళ్ళని? కనుక నీ మనసు కార్చే కన్నీరుని చూస్తారు ఆయన, నీ హృదయంలోంచి వచ్చేటటువంటి దుఃఖాన్ని చూస్తారు. అలాగున హృదయాంతరంగాలను ఎరిగేటటువంటి దేవుడు, హృదయపు పరిస్థితులని ఎరిగేటటువంటి దేవుడు కన్నీరు గురించి మాట్లాడితే, నీ కన్నీరు కవిలిలో ఉండాలి అంటే, పరమున నీ కన్నీరు చేర్చబడాలి అన్నట్లయితే పశ్చాత్తాపముతో జతపరచబడాలి కదా. ఇక మనం చూస్తే ఇక్కడ కొన్ని విషయాలు కన్నీరు గురించి, మన గురించి మనం మాట్లాడుకుందాం, మన సహవాసం గురించి మనం మాట్లాడుకుందాం. ఉపవాస దినములో ప్రత్యేకతలో ఎందుకయ్యా ఉపవాసము, ఎందుకు కన్నీరు కార్చాలి, దేనికి గురి ఏమిటి? ఇక్కడ చాలా మంది ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉపవాస దినాల్లో ఏకీభవించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను, నీ ఉపవాసపు గురి నీకు తెలుసా? నువ్వెందుకు కొరకు ఉపవాసం ఉంటున్నావు? బిడ్డల వివాహం కోసం, ఆర్థిక సమస్యల విడుదల కోసం తప్పేం లేదు, తండ్రిని అడగడంలో తప్పులేదు. కానీ నీ ఉపవాసం కనుక గురి లేనిదైతే, గమ్యం లేని ఉపవాసం చేస్తున్నావేమో. దేవుని వాక్యము చాలా స్పష్టతతో పిలుపునిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథంలో 3వ అధ్యాయంలో ప్రతిదానికి సమయం కలదని చెప్తూ, ఏడవటానికి నవ్వటానికి కూడా ఎప్పుడుందమ్మా సమయం? ఏడవటానికి సమయం ఉందట, నవ్వటానికి సమయం ఉందట. యావేలు గ్రంథంలో ఇదే యెహోవా వాక్కు. ఏమిటా వాక్కు? దుఃఖించవలసిన, ఏడవలసినటువంటి, కన్నీటితో ప్రార్థన చేయవలసిన ఒక సమయం ఉందని హెచ్చిస్తున్నాను. అలాగే ఏడవటానికి ఉండేటటువంటి సమయంలో ఎందుకు మనం ప్రార్థన చేయాలి? కన్నీటి ప్రార్థన అంటే దేవుని నుంచి ప్రజలు దూరం అవుతున్నటువంటి సందర్భాలలో కన్నీటి ప్రార్థన అవసరం. మనం బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను చూసాం, విలపించే ప్రవక్త ఉన్నాడు. ఇదిగో దానియేలు గారు ప్రజల పాపము నిమిత్తము ప్రార్థన చేసిన వాడు. నెహెమ్యా గారు యెరూషలేము ప్రాకారములు కాల్చబడి కోల్చబడి ఉండుటను బట్టి కన్నీటి ప్రార్థన చేసినటువంటి వారు.
వారు కూడా మన వంటి స్వభావం కలిగిన వారే. యాకోబు గారు అంటున్నారు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. ఒకవేళ వారి లక్ష్యాలు పెద్ద కావచ్చు. నీ బిడ్డలు దేవునికి దూరం అవుతున్నప్పుడు కనీటి ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించాలి. నీ భాగస్వామి దేవునికి దూరం అయిపోతున్నప్పుడు, వాక్యానికి దూరం అయిపోతున్నప్పుడు, సహవాసానికి దూరం అయిపోతున్నప్పుడు కనీటి ప్రార్థన చేయాలి. మనందరికీ తెలిసిన ఒక ఉదాహరణ, ముగ్గురు తాగుబోతులు ఉన్నారట. రోజు తాగికి వెళ్తున్నారు. ఒక ఆయన తాగికి వెళ్తున్నాడు. తన భార్య విశ్వాసురా, చాలా భక్తి కలిగింది, సహవాసంలో చాలా ఆత్మీయవరాలు కలిగింది. భర్త తాగి పడుతూ వస్తే లేవదీస్తుంది, స్నానం చేస్తుంది, అన్నం తినిపించి పడుకోబెడుతుంది. ఒకరోజు ముగ్గురు దుకాణం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నారు. మా ఇంటికి వెళ్తుంటే లేట్ అవుతుంటే మావిడి తలుపు తీయట్లేదు, బయటే పడుకోబెడుతుందని ఇద్దరు చెప్పుకుంటుంటే ఈయనేమో విచిత్రంగా, అరే లేదు మా ఆవిడ నన్ను తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేస్తుంది, అన్నం తినిపిస్తుంది, అస్సలు విసుక్కోవట్లేదు, అరే ఏదో విచిత్రం కొంత నేను చూడాలని చెప్పేసి ఆ ఇద్దరు కూడా ఈయన వెంబడి వచ్చారు. ఇద్దరు వెంబడి వస్తే ఈ మహాతల్లి ఆ ఇద్దరిని మొత్తం ముగ్గురిని పిలిచి వారికి భోజనం పెట్టింది, దుప్పటించి పడుకోబెట్టింది. ఉదయం లేచాక వీళ్ళిద్దరూ అడిగారు, అమ్మా మా భార్య మాతో మాట్లాడలేదు, తాగెళ్తే చాలా దూసిగా ప్రవర్తిస్తున్నారు, తలుపు తీయకపోతే ఒక్కొక్కసారి రోడ్డు మీద పడుకుంటున్నాం అంటే అమ్మ చెప్పింది, అయ్యా ఇదిగో నా భర్త మారు మనసు లేనివాడు, అనేక సార్లు చెప్పాను, ఈ మద్యపానాన్ని బట్టి అతడు ఎక్కువ కాలం బ్రతకడం నాకు తెలుసు. ఒకనొక దినాన్ని చనిపోతున్నాడు సమీపంలోనే. ఆ చనిపోయిన తర్వాత అతడు నరకానికి వెళ్ళిపోతాడు. ఆ నరకంలో వేదన ఉంటది. ఈ నా దగ్గర ఉన్నటువంటి కొద్ది దినాలైనా నేను సంతోషంగా ఉండాలని ఇస్తున్నాను. ఈ సంతోషం అతనికి శాశ్వతం కాదు. ఎందుకంటే ఒక్కసారి మరణించాక అతడు ఎక్కడికి వెళుతున్నాడయ్యా అన్నట్లయితే అతడు నరకానికి వెళుతున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఈ ప్రేమ వెనుక, ఈ యొక్క సర్వీస్ వెనుక ఉద్దేశం ఇదా అంటే అప్పుడు చెప్పింది నోరు తెరిచి, అవునయ్యా మీకు కూడా ఇదే చెప్తున్నా, ఆ నరకంలో మహాభయంకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఉండాలనుకుంటున్నారా, పశ్చాత్తాప పడాలనుకుంటున్నారా? ఒకవేళ నీ భర్త, నీ బిడ్డ, లేకపోతే నీ తోబుట్టు మరెవరైనా కానీ దేవునికి దూరం అయిపోతుంటే కన్నీరు కాచావా, ప్రార్థించావా? నీ ఉపవాస దినపు ప్రత్యేకతలో నువ్వు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఇతరుల కొరకు కన్నీరు కార్చే వ్యక్తిగా దేవుడు ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇతరుల కొరకు కన్నీరు కార్చే బిడ్డ. ఎందుకన్నట్లయితే ఇదిగో నీ పసిబిడ్డల కొరకు కన్నీరు కార్చమని వాక్యం చెప్తుంది. నీ భాగస్వామి కొరకు కన్నీరు కార్చమని వాక్యం చెప్తుంది. ప్రతి దానికి సమయం ఉంది. ఇదిగో సమయంలో కన్నీరు కార్చవలసినటువంటి సమయంలో నువ్వు కన్నీరు కార్చకపోతే, ఆ ప్రభావం చేత వారు మారు మనసు పొందకపోతే, వారు రక్షణ పొందకపోతే, నిత్య నరకానికి వెళ్ళిపోతే జవాబుదారి వహించగలమా? ఆయన సెలవిస్తున్నాడు, ఇదే యెహోవా వాక్కు. దేని కొరకండి? దేని కొరకు? పాపములు పశ్చాత్తాపము కొరకు. కేవలము నీ పాపముల నిమిత్తమే కాదు సుమా, దేవునికి దూరం అయిపోయినటువంటి ప్రజగా ఉన్నటువంటి ప్రజల్లో మనం బ్రతుకుతున్నప్పుడు ఆత్మల భారం కలిగిన వారమై ఉండాలి. చూడండి, సంకీర్తన 9వ సంకీర్తన 17వ చరణాన్ని ఒకసారి మనం చూస్తే, 9వ సంకీర్తన 17వ చరణం, దుష్టులు దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపో. ఎవరండి? దేవుని మరచు జనులు ఉన్నప్పుడు దేవుని మర్చిపోయేటటువంటి జనం గురించి ప్రార్థించేవారు కదా. ఇదిగో బిడ్డలు చాలా సులువుగా మర్చిపోతున్నారు, ఇంటర్నెట్ వెంబడి పడిపోతున్నారు, వ్యసనాలు వెంబడి పడిపోతున్నారు, లోకాశల వైపు పడిపోతున్నారు. జనులను దేవుని మర్చిపోయే జనులుగా తయారవుతున్నారు. వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వారి కొరకు కన్నీటి ప్రార్థనలు చేయాలి. సంఘమా ఆలోచన చేయాలి. వ్యక్తిగతంగా నీ కుటుంబం వరకు నీ పరిధి ఉందా? నీ స్నేహితుల వరకు నీ పరిధి ఉందా? ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? యేసయ్య నేర్పిస్తున్నారు, ఇదిగో యోహాను గారు చనిపోతే భౌతికంగా ఎరిగిన వాడైనప్పటికీ ఇదిగో మరలా తిరిగి లేపగలిగినటువంటి సామర్థ్యము కలిగిన శివాధిపతి అయినప్పటికీ ఆయన కన్నీరు కారుస్తున్నారు. ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా కాసేపులో నువ్వు ఎలాగ ఆయన లేపేస్తావు కదా, ఆయన ఎలాగ సజీవుడిగా నిలబెడతావు కదా, ఇంకెందుకయ్యా కన్నీరు కారుస్తున్నాం? ఏడ్చు వారితో విడువుడి. ఎందుకంటే సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు. దుఃఖించవలసిన వారి పట్ల నువ్వు దుఃఖిస్తున్నావా? నీ
నీ ప్రార్థన కన్నీటిని జతపరిచి పశ్చాత్తాపముతో జతపరిచినట్లయితే అది విలువైనటువంటి ప్రార్థనగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక విషయం ఏమిటంటే, లోకంలో ఈరోజు మనం చూస్తే విపరీత ధోరణులు వచ్చేసాయి. ప్రతిదీ లోకంతో చెప్పుకున్నట్లయితే వ్యక్తిగతంగానే ఆలోచన చేద్దాం, మన పరిధిలోనే ఆలోచన చేద్దాం, మన కుటుంబం వారికి ఆలోచన చేద్దాం. మన కుటుంబం అంతా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించే కుటుంబంగా, నా కుటుంబంలో అందరూ రక్షణ పొందేశారు అనే విధంగా ఆలోచన చేద్దాం. ఒకవేళ ఎవరైనా సరే పాపకు ఊబిలో ఉన్నారా, బయటకు రాలేకపోతున్నారా, మా అబ్బాయి మా మాట వినట్లేదండి, చెడు సహవాసాలకు వెళ్ళిపోతున్నాడు, రకరకాల వ్యాపకాల్లో ఉంటున్నాడు, చెడు తలంపుల్లో ఉంటున్నాడు, ఇలా జరుగుతుంది అని చెప్పినట్లయితే లోకంలో కాదు, నీ కుటుంబంలోనే పాపం పెరిగిపోతుంది. అలా పెరిగిపోతున్నప్పుడు నీవు చేయవలసినటువంటి శక్తి కలిగినటువంటి మార్గం, అదే చెప్తున్నా. ఒక కుర్రోడిని ఎక్కడైనా ఒక మంచి కాలేజీలో జాయిన్ చేయాలి అంటే ఏ రికమెండేషన్ ఉపయోగించవచ్చు. ఉద్యోగం కావాలంటే లంచం ఇవ్వచ్చు, లేకపోతే రికమెండేషన్ ఉపయోగించవచ్చు. లేదు నీకు సామర్థ్యం ఉంటే న్యాయబద్ధంగా సంపాదించవచ్చు, భౌతిక అవసరతలు తీర్చవచ్చు. కానీ పరలోక ఆశీర్వాదం ఒకటే మార్గం, యేసయ్య మాత్రమే మార్గం. ఆయన నీ కన్నీటిని చూస్తున్నారు. నువ్వు కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడం ఒకటే మార్గం. యెహోవా వాక్కు ఆయన సెలవిస్తున్నారు. పిల్లలు గమనించండి. ఈరోజు ఆ విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ మన యొక్క కుటుంబంలో లేక మన జీవితంలోనే పాపం పెరిగిపోతుంది. చాలా సార్లు రహస్య పాపం మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటది. చిన్న చిన్న పాపాలే, రహస్య పాపాలే, ఎవరికి చెప్పుకోలేం. ఈ వ్యసనం, ఈ చెడు తలంపులు ఎందుకు వస్తున్నాయి? ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నారు కొంతమంది, అయ్యా మీ శిష్యులు ఇలా ఎందుకు ఈ యొక్క అపవిత్రాత్మను వదిలించలేకపోయారంటే ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే ఈ అపవిత్రాత్మ వదిలిపోతుంది. ఈరోజు నీకు ఎలాంటి అపవిత్రాత్మ వచ్చినప్పటికీ, అది ఒకవేళ దాని చేష్టలు బయట కనిపించకపోవచ్చు, దేవునికి దూరం చేసేటటువంటి ఏ చెడు తలంపు నీలో ఉన్నప్పటికీ దాని నుంచి, ఆ భయంకరమైన పాపపు కట్ల నుంచి, కాడి నుంచి విడుదల పొందాలి అంటే నీ కన్నీటి ఉపవాస ప్రార్థన విలువైనటువంటిది. మరొక అంశం చెప్తున్నా, ఉపవాస కన్నీటి ప్రార్థనలు నీ లక్ష్యాల్లో మరొక లక్ష్యం తప్పక ఉండవలసింది ఏంటంటే సంఘములో ఉజ్జీవం. సంఘములో ఉజ్జీవం. నీ సంఘము ఉజ్జీవింపబడటానికి సంఘ విశ్వాసుడిగా, విశ్వాసురాలిగా అది నీ బాధ్యత. ఆదిమ సంఘము పట్టుదలతో ప్రార్థించారు, అత్యాశక్తితో ప్రార్థించారు, ఏక మనసుతో ప్రార్థించారు, ఆత్మనిపుణుల కొరకు ప్రార్థించారు. అలాంటి ప్రార్థనలను భాగస్వామ్యం అయ్యావా? ఎందుకంటే ఇది పరలోకపు ఆశీర్వాదపు గవిని. ఈ గవినిలో నువ్వు ప్రార్థన చేయాలి. ఈ సంఘము కొరకు ప్రార్థన చేయాలి. అనేక మంది రక్షింపబడుటకు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ప్రేమ విస్తరింపబడుటకు ప్రార్థన చేయాలి. దైవజనుల అభిషేకం కొరకు ప్రార్థన చేయాలి. దైవజనుల ద్వారా లోతైనటువంటి సందేశాలు వచ్చేలాగున ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన విలువైందని నీకు తెలుసా? ఆదిమ సంఘము అలాగే ప్రార్థన చేసి, ఆదిమ సంఘంలో ప్రేమను కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. ఇదిగో తొలినాటి ప్రేమ కోల్పోయింది. ప్రారంభంలో ఉన్నటువంటి విశ్వాసము సన్నగిలిపోయింది. ప్రారంభంలో ఉన్నటువంటి పరిచర్య సన్నగిలిపోయింది. ప్రారంభంలో ముందే సన్నిధికి వెళ్ళి ఆ పని చేసి, ఈ పని చేసి, దైవజనులకు సహకరించి అన్ని చేసేవాళ్ళు. మెల్లమెల్లగా లోక స్నేహం వచ్చేసింది. వాక్యం వచ్చినప్పుడే వస్తున్నారు, దీవెన వచ్చినప్పుడే వస్తున్నారు, పని ఉన్నప్పుడు పని వస్తుంది, రకరకాల కారకాలు చెప్తున్నారు. కారణం ఏంటో తెలుసా? నీకు తెలియకుండా నీలో ఆత్మీయ సోమర్తనం వచ్చేసింది. అపవాది బలహీన పరుస్తున్నాడు. లోకాశలు వెనక్కి లాగుతున్నాయి. ఐహిక విచారం వెనక్కి లాగుతుంది. నువ్వు అనుకుంటున్నావు, చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. పౌలు గారు రోమీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయంలో అనేటువంటి విధంగా నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అదే చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఇదే సమస్య. దాన్ని పాపపు పద్ధతి, చల్లారిపోయేటటువంటి స్థితి. వెంటనే వెళ్ళిపోదాం అనుకుంటాం సన్నిధికి, ఏదో వెనక్కి లాగుతుంది. ప్రార్థన చేయాలనుకుంటున్నాం, ఏవో ఆలోచనలు. దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలనుకుంటున్నాం, వినలేకపోతున్నాం. విన్నటువంటి దాన్ని ఆచరించాలనుకుంటున్నాం, ఆచరణలో పెట్టలేకపోతున్నాం. ఏదో ఒక సమస్య. ఒకవేళ సమస్య
నీకు చిన్నదిగా కనిపిస్తుందేమో, కానీ అది చాలా పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది. ఆత్మీయ జీవితంలో ఇది చాలా బలహీనపరుస్తుంది. అందుకొరకు అలాంటి సమస్యల కొరకు దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో నువ్వు జీవింపబడాలి అంటే నిన్ను ఉద్యోగపరచువారు ఒకరే, నిన్ను అభిషేకించేవారు ఒకరే, ఆయనే, మరొక మార్గం లేదు. ఆయన మాత్రమే నీ బ్రతుకును సరిదిద్దాలి. ఆయన మాత్రమే తప్పుడు మార్గంలో వెళ్ళిపోతున్నటువంటి ఆ మార్గాన్ని సరిచేసి గాడిలో పెట్టాలంటే ఆయన మాత్రమే శక్తివంతుడు. కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, పశ్చాత్తాపంతో కలిసినటువంటి ఆ కన్నీరు కాల్చబడుతున్నప్పుడు పరలోకము నుంచి నీరుగా నీకు సమాధానం వస్తుంది. దైవజనులు చెప్పారు యోనా గ్రంథంలో మారు మనసు గురించి. మనం చూస్తాం చాలాసార్లు మనిషి మారు మనసు గురించి. తాను తలపెట్టినటువంటి కీడును చేయక మారినటువంటి ప్రత్యేక సందర్భం కన్నీటి ఉపవాస ప్రార్థన. హిజ్కియా కన్నీటి ఆ గోడ తట్టు తిరిగి కన్నీటితో ప్రార్థన చేస్తుండగా నిర్ణయం మార్చబడింది. నీ కన్నీటికున్నటువంటి విలువ, నీ కన్నీరు దేవుని హృదయాన్ని కదిలిస్తుంది తెలుసా? నీ కన్నీరు దేవుని నిర్ణయాలను మారుస్తుంది తెలుసా? ఆ రీతిగా ప్రార్థించినట్లయితే నువ్వు మాత్రమే కాదు, నీ బిడ్డల జీవితంలో వెలుగు చూస్తావు. నీ కుటుంబం రక్షణకరమైన కుటుంబం. దైవజనుల ద్వారా ఇదిగో ఏర్పాటు చేయబడినటువంటి ఉపవాస కూడికలు బలంగా నేను సద్వినియోగపరచుకోవాలి. ఈ యొక్క ఉపవాస కూడికల ద్వారా నేను దీవించబడాలి, నా కుటుంబం దీవించబడాలి. ఇదిగో సాధారణ ఆరాధనకు రావట్లేదు, నా బిడ్డలను ఆహ్వానిస్తాను, నా భాగస్వామిని ఆహ్వానిస్తాను, తప్పక ఇదిగో ఉపవాస దినపు ఆశీర్వాదాలు నా కుటుంబంపై ఉండాలని కుటుంబాన్ని నువ్వు బలవంత పెట్టైనా తీసుకొస్తే ఆశీర్వాద భావన ఎంత గొప్పదో తెలుసా? క్రిస్మస్ తీసుకొస్తాం మనం చాలాసార్లు, అవునా? ఎప్పుడు తీసుకొస్తాం? కుటుంబం అందరినీ కూడా పండగ రోజైనా కూర్చోమని ఒక రిక్వెస్ట్. సాధారణంగా రమ్మంటే వాళ్ళు రాదు కదా. మీ యొక్క ప్రయత్నాన్ని మేము తక్కువ చేయి. ఎవరైతే మీ కుటుంబీకులు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారో వారి విషయంలో మీరు ప్రయత్నిస్తున్నారు, వారి గురించి ప్రార్థన చేస్తున్నారు, అడుగుతున్నారు. నేను కాదని క్రిస్మస్ తీసుకొస్తారు, ఏదైనా పెళ్ళంటే తీసుకొస్తారు, కానీ మీ ప్రయత్నాన్ని ఉపవాస ప్రార్థనకు తీసుకెళ్ళి ఉపవాస ప్రార్థన అభిషేకాన్ని వారు కలిగి ఉండేలా ప్రయత్నించారు. ఎందుకంటే దయ్యం వదిలిపోయేది అప్పుడే. దయ్యం ఎప్పుడు వదిలిపోతే ఉపవాస ప్రార్థనతో ఆదిమ సంఘము ప్రార్థన చేస్తే ఏం జరిగిందట? ఏం జరిగింది? చెరసాల పునాదులు బద్దలైపోతాయి, కదిలిపోతాయి. జైలు అధికారి వచ్చేసాడు, దయా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఎవరైతే నీ కుటుంబ సభ్యుడు ఇప్పటి వరకు హృదయం కదిలింపబడక ఎలాగే ఉన్నాడో కఠిన హృదయంతో, అలాంటి వ్యక్తులు కాస్త ఉపవాస ప్రార్థన దినాలను తీసుకొస్తే హృదయాలు కదిలింపబడతాయి. హృదయాలు కదిలింపబడి అప్పుడు అడుగుతారు, అయ్యా రక్షణ పొందుటకు నేనేం చేయాలి? ఉపవాస దినాన్ని సద్వినియోగపరచుకోవాలి. పిల్లలు గమనించండి. ఎందుకన్నట్లయితే ఈరోజు ఆత్మీయతల్లోకి వెళ్ళిపోతున్నాం మనం కూడా కదా. మనకి ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియట్లేదు, మన గురేంటో మనకు తెలియట్లేదు. దేవుని సన్నిధిలో ఆత్మీయ ఎదుగుదల గురించి నిర్లక్ష్యం. వెళ్ళిపోతున్నాయి రోజులు, వెళ్ళిపోతున్నాయి వారాలు, వెళ్ళిపోతున్నాయి క్రిస్మస్లు వస్తున్నాయి, ఈస్టర్లు వస్తున్నాయి, ఉపవాస దినాలు వచ్చేస్తున్నాయి. కానీ వాస్తవం ఏమిటంటే ఎదగవలసిన రీతిగా ఎదగకపోతే ఏదో ఒక బంధకం ఆపుతుంటే ఉపవాస ప్రార్థన బంధకాన్ని పటాపంచలు చేసే ఏదైతే ఆగుతుందో, ఏదైతే బలహీనపరుస్తుందో, ఏదైతే ఆటంకపరుస్తుందో ఆ బంధకాన్ని ఈ ఉపవాస దినాల్లో నేను జయించాలనేటువంటి తీవ్రమైన పట్టుదలతో నీవు సద్వినియోగపరుచుకుంటే ఉపవాస దినముల తర్వాత నూతన ఉజ్జీవాన్ని నువ్వు చూడగలుగుతావు నీ జీవితంలో. అవును ప్రభువా, ఒకప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం, ఒకప్పుడు ఉన్నటువంటి ఆసక్తి, వాక్యం అంటే పరిగెత్తే వ్యక్తిగా ఉండేదా? వాక్యం అంటే ప్రార్థన అంటే కళ్ళు మూసుకుని ఎంతో బలంగా ప్రార్థన చేసే ఎందుకు సన్నగిలిపోతుంది నాకేం తెలియట్లేదు, ఎందుకు నేను బలహీన పడిపోతున్నాను నాకేం తెలియట్లేదు అంటే అపవాది తంత్రాల్లో ఏ తంత్రం నీ మీద ఉపయోగించాడో. అపవాది దగ్గర ఒక తంత్రం ఉందా చెప్పండి? అపవాది దగ్గర చాలా తంత్రాలు ఉన్నాయి. ఎక్కడేసి గొడుగు అక్కడ వేస్తాడు అపవాది. నీకు తెలుసా? నీకు తెలియకుండానే నేను పడగొట్టేస్తాడు. నీకు తెలియకుండానే పాపం, నీకు తెలియకుండానే మెల్లగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? చాలా సింపుల్ గా ఇది నిజమా అని మొదలెట్టాడు. ఒక్కసారిగా ఒక ప్రశ్న, ఒక చాడి ఎంత దూరం తీసుకుపోయింది? మరణం దాకా తీసుకుపోయింది.
దేవుడి సహవాసాన్ని కోల్పోయి దేవుడే వచ్చి ఆదామా ఎక్కడున్నావు అంటే దాక్కుని నేను ఇదిగో చెట్టు చాటులో దాక్కున్నాననే స్థితికి వచ్చేసింది. చిన్న పొరపాటు అపవాదికి తెలుసు. అపవాది అంటే పెద్ద ఇదందరూ హత్యలు, మానభంగాలు, పెద్ద పెద్ద నేరాలు అనుకుంటారు. అక్కడి నుంచి మొదలు పెట్టిన అపవాది చిన్నగా మొదలు పెడతాడు. చాలా సున్నితంగా తప్పించాలని దేవుని సహవాసాన్ని గమనించాలి. అలాంటి సమయంలో దేవుని కృపను బట్టి ఇదిగో ఈ యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోకుండా ఉండడానికి సద్వినియోగపరచుకోవాలి. ఇక మరొక విషయం ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో ఉపవాసం ఉండేటటువంటి ప్రక్రియలో మరొకటి ఏమిటయ్యా అన్నట్లయితే సమయపు విలువను గురించి. సమయపు విలువ ఎప్పుడు తెలిసింది మనకు బాగా? కరోనా వచ్చేయడానికి తెలిసిందా? ఆయుష్ విలువ ఏంటో తెలిసిందా? ప్రాణం విలువ ఏంటో తెలిసిందా? గద్దించిన వారితో మనం కూడా గద్దించిపోతే ఇందాక రక్షణ పొందిన వాడు ఉన్నారు అంటే చెయ్యట్టారు. దేవుడు మీకు గొప్ప కృపనిచ్చారని మీకు తెలుసా? గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చారని మీకు తెలుసా? ఆయన దీర్ఘశాంతంలో మీరు ఉన్నారని గమనిస్తున్నారా? సమయం ఎరిగిన వారే చూడండి. రోమిలకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, రోమిలకు రాయబడిన పత్రిక మరియు ఎవరిగాలమ్మా? కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళైనదని తెలుసుకుని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఈ రోజే ప్రభు వస్తే రక్షణ పొందినటువంటి మన పరిస్థితి ఏంటి? రక్షణ పొందినటువంటి వారి పరిస్థితి ఏంటి? రెండు ప్రశ్నలు. రక్షణ పొందిన వారు ఇదిగో మీ డ్యూటీలో తైలం పూర్తిగా ఉన్నదా లేదా? రక్షణ పొందిన వాస్తవమే, నా దినము సమీపించదని ఒకవేళ నిర్లక్ష్యముగా ఉన్నామా? డ్యూటీలో తైలం కాస్తా అయిపోతే, ఉద్యోగం చల్లారిపోతే, ప్రార్థనా జీవితం, వాక్యపు అనుభవాలు, సాక్ష్యాన్ని కోల్పోయిన అనుభవాలు, నిర్లక్ష్య ధోరణి, ఆత్మీయ సోమర్థనం ఎన్నో ఉన్నాయి కదండి. అపవాది దగ్గర చాలా రకాలైనటువంటి ప్రయోగాలు ఉన్నాయి. ఆ అస్త్రాలు ఏదైనా ఉపయోగిస్తాడు. ఒకవేళ ఏదైనా వచ్చిందేమో అదొక ఎత్తు. రెండవది ఏమిటి? అసలు రక్షణే పొందలేదు. ప్రభు రాకడ కూర్చున్నటువంటి ఆలస్యము, ప్రభు రాకడ కూర్చున్నటువంటి ఉద్దేశాలు సరైన అవగాహన లేకుండా బ్రతికేస్తున్నాం. ఉపవాస దినాల్లో గురి కలిగిన వ్యక్తులుగా, అయ్యా ఈ భూమి మీద మేము బ్రతికేటటువంటి దినాల్లో మీకు కలిగేటటువంటి అవసరాలన్నీ కూడా అశాశ్వతములే. ఈ అశాశ్వతమైనటువంటి వాటి కోసమే మేము పోరాడుతున్నామా? శాశ్వతుడైనటువంటి నిత్య జీవనం కొరకు మేము పోరాడుతున్నామా? మా కొరకు పోరాడాలి. నా బిడ్డలకు విలువైన ఇస్తున్నాను, వారికి పరలోకాన్ని ఇవ్వాలి. నా భాగస్వామికి విలువైన బహుమతి ఇస్తున్నాను, వారికి పరలోకాన్ని ఇవ్వాలి. వారికి విలువైన బహుమానాన్ని ఇవ్వాలి. పుట్టినరోజు వచ్చింది, విలువైన బహుమానాన్ని కొంటున్నాను. క్రిస్మస్ వచ్చింది, విలువైన బహుమానాన్ని కొంటున్నాను. మరి నిత్య జీవం, శాశ్వత జీవం, ఇదిగో ఆ నరకం నుంచి తప్పింపబడేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నానా నా వరకు? కాలం నెరిగి పిల్లలు గమనించండి. కరోనా వైరస్ దేవుని యొక్క హెచ్చరిక, దేవుని హెచ్చరిక. కరోనా వైరస్ పోయింది, ఇంకొక వైరస్ రావచ్చు, ఇంకొక సమస్య రావచ్చు, కానీ దేవుని హెచ్చరిక. జాగ్రత్తగా గమనించండి. కానీ ఉపవాస ప్రార్థనలో, అవును ప్రభువా, గతించిన వారి కంటే నేను ఏమాత్రము గొప్పవాడిని కాదయ్యా, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగపరిచానయ్యా. ఎంతో విలువైనటువంటి సమయాన్ని కోటీశ్వరులు, ప్రముఖులైనటువంటి వారు, రాజకీయ నాయకులు కనురెప్ప మాటలో మాయమైపోయారు. ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ఎవరన్నా. ఇంకా నేను సజీవుడిగా ఉన్నాను, ఇంకా మీ కృప కొరకు నేను కనిపెట్టుకోవడానికి నాకు చక్కని అవకాశం ఇచ్చావయ్యా. ఎంత నిర్లక్ష్యము చేస్తే, ఈ రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఎలాగూ తప్పించుకుందాం అంటున్నారు కనుక పిల్లలు గమనించి, దేవుని యొక్క కృపను బట్టి మనమందరము కూడా ఇవ్వబడినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకునేటువంటి గుంపుగా ఉండాలి. అంటే సమయంలో కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో నీ పశ్చాత్తాపాన్ని కనుక జోడించినట్లయితే, ఎందుకంటే ప్రభు రాకడ సమీపముగా ఉన్నది, సమీపముగా ఉన్నది. మత్తయి సువార్త 24వ అధ్యాయం
14వ వచనాన్ని మనం గమనిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదివించండమ్మా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు ఏం చేయాలటమ్మా? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్తమై ప్రకటింపబడును. కనుక ప్రభు రాకడ సమీపంగా ఉన్నాయి. తెగుళ్ళు వస్తున్నాయి, కరువులు వస్తున్నాయి, భయంకరమైనటువంటి విపత్తులు వస్తున్నాయి. జాగ్రత్తగా గమనించండి. ఇదిగో యేసు ప్రభువారు ఆ యెరూషలేము పట్టణం సమీపించినప్పుడు కన్నీరు విడుస్తున్నారు. యేసు ప్రభువారు ఎందుకు కన్నీరు విడిచారు తెలుసా? యెరూషలేములో ప్రజల మారు మనసు. ఈరోజు మనము కూడా మన పాపముల నిమిత్తం, మన బిడ్డల నిమిత్తం, మన కుటుంబం నిమిత్తం, మన సంఘం నిమిత్తం ఒక స్పష్టత, ఒక గురి కావాలి. ఉపవాస ప్రార్థన. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు, గురి లేని వాని వల్ల నేను పరిగెడతలేదు. గురి లేనివాడు పరిగెట్టినట్టు పరిగెడతలేదు. నా విశ్వాసానికి ఒక గురి ఉంది, నా భక్తికి ఒక గురి ఉంది, ఇదిగో నా ఉపవాసానికి ఒక లక్ష్యం ఉంది. ఈరోజు మనం చెప్పగలుగుతున్నామా? అయ్యా గురి కొలికి నేను ప్రార్థిస్తున్నాను, నేను గురి కొలికి నేను విశ్వాసంతో ఉన్నా, అలాగే గురి కలిగి నేను ఉపవాస ప్రార్థనలో ఉన్నా. అలా చెప్పగలిగినట్లయితే నీ ఫలభరితమైనటువంటి జవాబును చూడగలరు. గొప్ప ఉజ్జీవాన్ని నీ కుటుంబంలో, నీ యొక్క సంఘంలో చూడగలుగుతాం. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే, యెషయా గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం, ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడు చేసుకొనుటకును గోనె పట్ట కట్టుకొనుటకును ఏం చేశాడంటే ఆయన, ఎందుకు పిలిచారంటే ఆయన ఏడ్చుటకు, గోనె పట్ట కట్టుకోవడానికి, విచారించటానికి, దుఃఖించటానికి, పాపాలు ఒప్పుకోవడానికి. అందుకని పిలిచారు ఆయన. ఆయన ఎందుకు పిలిచారట? మనం ఇందాక అనుకున్నాం, సమయం, ప్రతిదానికి సమయం. ఏ జీవితంలో పాపం ఉందో ఆ జీవితంలో పశ్చాత్తాపానికి సమయం. ఏ జీవితంలో రక్షణ లేదో ఆ జీవితంలో పశ్చాత్తాపంతో రక్షణ పొందటానికి సమయం. ఆయన ఇస్తున్నాడు సమయం, ఆయన ఇస్తున్నాడు సమయం. ఆయన గొప్ప కృపను బట్టి సమయం ఇస్తున్నారు. ఒకవేళ నిర్లక్ష్యం చేసావేమో జాగ్రత్త సుమా. నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుడి చిత్తాన్ని గమనించట్లేదేమో. ఒకవేళ ఇవ్వబడినటువంటి సమయాన్ని ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి ఆ కాలచక్రం తిరిగిపోతుంది అనుకుంటున్నావేమో. కాలచక్రం ఎప్పుడైనా ఆగిపోయేదే. ప్రతి జీవితానికి ఒక ముగింపు, ప్రతి జీవితానికి ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది. వెనక కావచ్చు, ముందు కావచ్చు. ఒక లక్ష్యం భూమి మీద మానవుడు బ్రతుకునేటప్పుడు ప్రసంగి గ్రంథకర్త అంటున్నారు కదా, సమస్త మానవ కోటికి ఇదే విధి. ఏమిదది? నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఒకవేళ తెచ్చుకోకుండా ఇదేదో బాగుంది, శారీరకమైనటువంటి సౌఖ్యాలు చాలా బాగున్నాయి, ఇది శాశ్వతం అని అనుకుంటున్నావేమో. భూమి మీద ఏదైనా చెప్పండి, శారీరకమైనటువంటి కోరిక ఏదైనా కూడా శాశ్వతమైన ఒకటి చెప్పండి. ఏదైనా ఉందా? ఏదైనా ఉందా? ఏది లేదు, ఏది లేదు. పంచభూతములు మిగితమైన వేటరంతో లయమైపోతాయని చెప్తున్నారు పేతురు గారు. జాగ్రత్త సుమా. పంచభూతాలు, భూమి, మహాసముద్రము, సూర్యుడు, ఇవన్నీ కూడా మిగిటి వేటరముతో లయమైపోతాయి. మన జీవితం ఎంత? మన జీవితం ఎంత? నరుని ఆయుష్ గ్రంథంలో ఎలా చెప్తున్నారు? నీతి బుడగా కదా. ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో చెప్పారు. వీటన్నిటి యొక్క ఉద్దేశం ఏంటంటే, నీకు ఇవ్వబడినటువంటి సమయంలో నీ జీవితాన్ని సరిదిద్దుకో. నీకు ఇవ్వబడినటువంటి సమయంలో ప్రతిదానికి ఒక సమయం, పశ్చాత్తాపానికి ఒక సమయం, రక్షణ పొందటానికి ఒక సమయం కదా. రక్షణ పొందటానికి ఏ సమయం అంట? అపొస్తలుడైన పౌలు గారు అన్నారు, నేడే రక్షణ దినం, నేడే మిక్కిలి అనుకూల సమయం. ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలేదు. రేపేం జరగబోతుందో నీకు తెలియదు. యాకోబు గారు అంటున్నాడు, ఏదైనాను రేపైనాను ఒకనొక పట్టణంకు వెళ్ళి ఈ వ్యాపారం చేస్తాం, అది చేస్తాం అని చెప్పుకుని వాళ్ళారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు కనుక ప్రభు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను. అంతే మన పని.
అంతేనా? నెక్స్ట్ ఇయర్ ఇది చేస్తాను, నా బిజినెస్ ఇచ్చేస్తాను, జాబ్ ఇచ్చేస్తాను, ఇది కాదట. ప్రభు చిత్తం అయితే బ్రతికియుండి ఇది అది కూడా చేతి మనం చెప్పుకోవాలట. గమనించండి ప్రియులారా, ఈరోజు ఉపవాస దినములు శ్రేష్టతలు. ఎందుకంటే సంఘముగా ఉజ్జీవింపబడటానికి, ఆశీర్వాదపు ద్వారాలు తెరుచుకోవడానికి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, మనం ఎన్నో అవసరతల గురించి దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం, కానీ అవసరతలకు జవాబు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇంకా రాదు, ఇంకా రాదు, ఇంకా రాదు. కొన్నిసార్లు మనమే ఇది దేవుని చిత్తం కాదేమో అని కొన్ని పాయింట్లు చేస్తాం. మనమే నిర్ణయం చేసుకుంటాం. మనకు ఎదురు చూడటం రాక, నిరీక్షించడం రాక, కనిపెట్టుకోవడం రాక, ప్రార్థించడం రాక, ఆ నెప మీద దేవుడి మీద వేసేసి ఇది దేవుని చిత్తం కాదు, ఇంకో మార్గానికి వెళ్ళిపోదాం అనుకుంటాం. కానీ దేవుని చిత్తము అనేటువంటిది తెలుసుకోవడానికి ఉపవాస ప్రార్థన విలువైనటువంటిది. నీ జీవితంలో నిర్ణయాల్లో సతమతమైపోతుంటాయి. ఏ నిర్ణయం గుండా వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళాలి, యవన బిడ్డల వివాహ విషయాల్లో, యవన బిడ్డల ఉద్యోగ విషయాల్లో, లేకపోతే పెద్దవారి పిల్లల విషయంలో తీసుకునే నిర్ణయాల విషయాల్లో ఒక స్పష్టత లేదు. అంతా అగమ్యగోచరంగా ఉంది. అంతా కూడా ఏమీ అర్థం కావట్లేదు. అంటే ఏ లోపము ఎక్కడుందో, ఎలా సరిచేసుకోవాలో దేవుని మీద పూర్తిగా ఆనుకోవటానికి ఉపవాస ప్రార్థన బలమే. ఉపవాసం నుండి ప్రార్థన చేసి, అవును ప్రభువా, నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాను, మనుషుల దయ కలగట్లేదు, అధికారుల దయ కలగట్లేదు, ఇదిగో ఇంట్లో బిడ్డల దయ కలగట్లేదు, ఒంటరి పోరాటం చేస్తున్నాను, ఏది తలపెట్టినా బిడ్డలు కలిసి రావట్లేదు, భాగస్వామి కలిసి రావట్లేదు, ఏది అంచి అంటట్లేదు, ముట్టిది ముట్టట్లేదు ప్రభువా అని ప్రార్థన చేస్తే ఆ సమస్య ఎక్కడుందో, ఆ అవరోధం ఎక్కడుందో, ఆ చీకటి ఎక్కడుందో, ఆ బంధకం ఎక్కడుందో, ఉపవాస ప్రార్థనలు అన్ని కూడా, ఇదిగో బంధకాలన్నీ కూడా విడిపోవాలి. ఉపవాస ప్రార్థన శక్తి చేత. ఎందుకంటే నువ్వు అడిగే సహాయం ఎవరు అడుగుతున్నావు తెలుసా? శక్తివంతుడైనటువంటి, తన బాహుబలంతో నడిపించటానికి, నీ పక్షంగా యుద్ధం చేయటానికి, నేను అత్యధికంగా ప్రేమించినటువంటి నీ కన్న తండ్రిని అడుగుతున్నా. ఉపవాస ప్రార్థన ఎంతగానో తగ్గించుకుంటే అంతగా హెచ్చింపబడతాం. నా వ్యాపార గ్రంథంలో మనం చూస్తాం, ఉపవాస దినములను ప్రతిష్ఠించండి. ఎందుకంటే పాపం పెరిగిపోతుంది, అవిధేయత పెరిగిపోతుంది, అపవాది ప్రబలిపోతున్నాడు. ప్రస్తుత సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి అవరోధాలు, ఎంత ప్రయత్నించినా నెరవేరనటువంటి విషయం. ఇలాంటి భయంకరమైన ప్రపంచంలో యేసు మాత్రమే సహాయకుడు, ఆయన మాత్రమే సహాయకుడు. నా యేసయ్య మాత్రమే బలమైన వాడు. మరి యేసయ్య బలమైన వాడే, మరి యేసయ్య చేయగలిగిన వాడే, ఎందుకు చేయట్లేదు? ఆయన శక్తివంతుడే, ఆయన ప్రభావం కలిగిన వాడే, ఆయన మాట చేత సృష్టిని కలగజేసిన వాడే. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. మరి నా జీవితంలో ఎందుకు కలగట్లేదు? నా జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు? ఆయన శక్తి గొప్పదే కదా. మీరు అడగనందున అంటున్నారు యాకోబు. ఎందుకు జరగట్లేదట? మీరు అడగనందున. లేదంటే మేము అడుగుతున్నాం, ప్రార్థన చేస్తే ఆ మాటలే మాట్లాడుతున్నాం, దైవజనుడు కనబడితే ఆ మాట చెప్తాం, ప్రార్థన చేయమని ఇంకేం అడగట్లేదు. ఆయన చిత్త ప్రకారంగా అడగట్లేదు, ఆయన అడగమన్న రీతిగా అడగట్లేదు, ఆయన వాక్య ప్రకారంగా అడగట్లేదు. అడిగామని అడుగుతున్నాం, హృదయాంతరంగాల్లోంచి రావట్లేదు, పశ్చాత్తాప హృదయంతో రావట్లేదు, భారభరితమైన ప్రార్థన రావట్లేదు. ఇదిగో ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వారి హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. జాగ్రత్త సుమ. హృదయాంతరంగా ఎరిగినటువంటి వాడు భూలోకమందంతా ఆయన కను సంచారం చేస్తూ ఉంది. ఏ హృదయము పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుందో, ఏ హృదయము కన్నీరు కారుస్తుందో, ఏ కన్నీరు వరకే కాచి హృదయం కన్నీరు కాల్చట్లేదో, ఏది కపట వేషమో, ఏది వేషధారణో, ఏది నటనో ఆయనకి మనం చెప్పాలంటే, ఆయనకి మనం చెప్పాలా? ఉపవాస ప్రార్థనలో ఎందుకు నా సమస్య, ఎందుకు ఈ పరిష్కారం అనేటువంటి విషయం. నీ ఉపవాస ప్రార్థన గురి కలిగిన ప్రార్థనగా ఉంటే నీ కుటుంబానికి ఒక ఆశీర్వాదం, నీ సంఘానికి ఒక ఆశీర్వాదం, నువ్వు దీవెనకరం. అలాంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాను. యోబు గారు ప్రార్థన చేస్తున్నా. చూడండి, యోబు గ్రంథం 30వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, యోబు గ్రంథము 30వ అధ్యాయము
బాధలో ఉన్న వారి నిమిత్తము నేను ఏడవలేదా? ఏం చేయలేదంటే ఆయన, నేను ఏడవలేదా? చదవండి. దరిద్రుల నిమిత్తము దరిద్రుల నిమిత్తము నేను దుఃఖపడలేదా? నేను దుఃఖింపలేదా? నాకు చాలు మేలు కలుగును. చాలు. ఎంతమంది ఏడ్చాం, ఎంతమంది దుఃఖించని చెప్పండి. మన సంఘంలో ఎవరికైనా బాధ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు ధైర్యం చెప్పి సంఘం అంతా ప్రార్థించేద్దాం అనేటువంటి ఆత్మీయత, ఇరుకులో ఇబ్బందిలో ఉన్నటువంటి వారి నిమిత్తము ప్రార్థన చేసే భారం కలిగి ఉన్నావా? ఆయన ఒక విశ్వాసిగా, ఒక భక్తుడిగా, దేవుని ఎదుటి యథార్థవంతుడిగా తన హృదయ భావాలను పంచుకుంటున్నాడు. ఎలాంటి భావాలు కలిగిన వాడట ఆయన? ఎంత చక్కగా చెప్పబడుతుందో చూడండి. బాధలో ఉన్నటువంటి వారి నిమిత్తము ఏడ్చే స్వభావం ఆయనకి. ఆయన ఎవరైనా యథార్థవంతుడు. యోబు గారికి ఇవ్వబడినటువంటి కితాబ్, ఆయనకి ఇవ్వబడిన సర్టిఫికేట్ ఎలాంటిదట? యోబు గారు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని భయం కలిగిన వాడు, పాపమును అసహించుకునేటువంటి వాడు, చెడుతనమును అసహించుకునే గుణం కలిగిన వాడు. అంత చక్కని యథార్థ హృదయంలో ఎలాంటి భావాలు ఉంటాయో చూస్తే ఇదిగో ఇక్కడ చెప్తున్నారు. బాధలోనున్న వారి నిమిత్తము ఏడ్చేటటువంటి స్వభావం కలిగిన వాడు, దరిద్రుల నిమిత్తము దుఃఖించే స్వభావం కలిగిన వాడు. ఎంతమంది బాధలో ఉన్న వారి నిమిత్తం ఏడుస్తున్నాం చెప్పండి. ఎంతమంది కనీటి ప్రార్థన. క్రైస్తవ జీవితము బాధ్యతారహితమైన కాదు సుమా. ఈ మాటలు విశ్వాసానికి అతీతమైన మాటలు అనుకుంటున్నారేమో. ఈ మాటలు విశ్వాసంలో భాగమే, ఆత్మీయ జీవితంలో భాగమే. ఇది ఎవరో గొప్పవారు చేసే పని అనుకుంటున్నారేమో, కానీ దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరూ ఉండవలసింది. ఎందుకంటే మనమందరము క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును, క్రీస్తు యేసు కలిగిన మనస్సు. యెరూషలేమును చూసి కన్నీరు కారుస్తున్నారు. యెరూషలేమా ఈ దినమందైనను, ఆయన యెరూషలేమును చూసి కన్నీరు కారుస్తున్నారు. ఎందుకో తెలుసా? ఇదిగో యెరూషలేము పతనం ఆయనకు కనిపిస్తుంది. యెరూషలేము ఆ పాపంలో పడిపోయిన పతన స్థితి గమనించి కన్నీరు కారుస్తున్నారు. ఈరోజు నీ బిడ్డలకు ఏదైనా భౌతిక అవసరాలు తక్కువైతే ఒక తల్లిగా, ఒక తండ్రిగా ఎంత బాధపడుతున్నాం. అయ్యో నా బిడ్డలకి తక్కువైపోయింది, నా బిడ్డలకి అది తక్కువైంది. కానీ నిత్యత్వానికి వెళ్ళటానికి ఏం తక్కువైందో ఏ రోజన్నా కన్నీరు కార్చావా? అయ్యో నా కుమారుడు ఎలాగైతే దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేడేమో, అయ్యో నా కుమారుడు ఎలాగైతే పరలోకాన్ని చేరుకోలేడేమో, పరలోకపు మార్గాన్ని నేను చూపించలేకపోతున్నానా, ఇదిగో సరైనటువంటి మార్గంలో వెళ్ళలేకపోతున్నాడా? బాధలో ఉన్న వారి నిమిత్తము ఏడ్చే స్వభావం నీకున్నా. ఈరోజు నీ గ్రామంలో ఎంతమంది సంఘము అత్యాశక్తితో ప్రార్థించగా చెరసాల పునాదులు కదిలిపోయి జాగ్రత్త సుమా. నువ్వు దేవుని యొక్క చిత్తంలో అధికైనటువంటి ప్రార్థన చేసినట్లయితే యోబు గారి గురించి మనం చూస్తున్నాం. ఇదిగో బైబిల్ గ్రంథంలో తమ కొరకే కాకుండా అనేకుల కొరకు ఇదిగో కన్నీరు కార్చినటువంటి భక్తుల జాబితాను మనం చూస్తే ఈ బైబిల్ గ్రంథంలో కోకోలుగా మనకు కనిపిస్తుంది. 69వ సంకీర్తన 10వ చరణాన్ని కూడా మనం చూస్తే 69వ సంకీర్తన 10వ చరణంలో దావీదు గారు అన్నటువంటి మాటను మనం చూద్దాం. ఉపవాసం ఉండి నేను కన్నీరు విడవగా, పై 9వ వచనంలో నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను రక్షించుచున్నది, నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఉపవాసం ఉండి నేను కన్నీరు అది నాకు నిందాస్పదమైనను, నేను గోనెపట్ట వస్త్రముగా కట్టుకున్నప్పుడు వారికి అశాశ్వతుడునైతిని. చూడండి, భారము కలిగిన వాడు, దేవుని సన్నిధి పట్ల భారము కలిగినటువంటి వాడు, బాధ్యత కలిగినటువంటి వాడు. ఈరోజు ఎంతమంది ఈ స్వభావాన్ని కలిగి ఉన్నారు? వీళ్ళని గమనించారు. ప్రతి ఒక్కరు కూడా ఉపవాస ప్రార్థనలో నీ గురి స్పష్టంగా ఉన్నట్లయితే, నీ లక్ష్యము స్పష్టంగా ఉన్నట్లయితే, ఉజ్జీవింపబడినటువంటి వ్యక్తిగా దేవుని చేతిలో ఒక బలమైనటువంటి సాధన, దేవుని చేతిలో ఒక ఉజ్జీవింపబడిన వ్యక్తిగా అనేకులకు నువ్వు ఆశీర్వాదకరం. ఉపవాస దినములు దాటుకుని వెళ్ళేటప్పుడు ఇదిగో ఒక నూతన పరచబడినటువంటి ఆశీర్వాదపు పాత్రగా దేవుడిని నచ్చబడుతున్నా. గురి కలిగినట్లు సంఘము చక్కని వేదికగా ఉపవాస దినములను ప్రతిష్ఠించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రతి వారు కూడా ఆహ్వానించాలి. ప్రతి వారు కూడా ఆహ్వానాన్ని అందుకుని ఆశీర్వదింపబడాలి.
అలా చేసినట్లయితే ఆశీర్వాదం ఎంతో గొప్పగా ఉంటుంది. రాజు గురించి చూపిస్తారు చూడండి. రాజుల 2వ గ్రంథంలో యెషయా రాజు గురించి మనం చూస్తాం. రాజుల 2వ గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే 22వ అధ్యాయము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ. ఈ స్థలము పాడనగరి, ఆ. పాడగుననియు, దాని కాపురస్తులు దూషణాస్పదులవుతురనియు నేను చెప్పిన మాటలను ఆలకించి ఏం చేశాడంటే, నాశనం వస్తుందయ్యా, పాడైపోతుందయ్యా, ఈ పట్టణం పాడైపోతుంది అని చెబితే ఆ మాటను ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి. అబ్బా, ఉపవాస ప్రార్థనకి ఏం కావాలండి? ఉపవాస ప్రార్థనకి ఏం కావాలో ఈ రాజు అయినటువంటి యెషయా అదే చేస్తున్నాడు. తన కోసం కాదు, తన రాజ్యం కొరకు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తిగా ఇదిగో దేవుని యొక్క సాక్ష్యం అంటున్నారు కదా, యెహోవా సన్నిధిని మెత్తని మనసు కలిగి, పశ్చాత్తాపపు మనసు కలిగి, విరిగి నలిగిన హృదయము కలిగి, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైనటువంటి బలి. రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇదిగో సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఏం చేయాలండి? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. పౌలు గారు మరో చోట అంటున్నారు, ఇదిగో ఇతరులకు బోధించిన తర్వాత ఆయన తప్పిపోకుండా ఉండడానికి నా శరీరమును నలగొట్టుకుని లోపరుచుకుంటున్నాను. ఇదే ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ. రాజుగారు ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉంటే పరలోకపు తండ్రి అంటున్నారు, ఎంత చక్కగా అంటున్నారో చూడండి. ఇదిగో నేను చెప్పిన మాటలను ఆలకించి, గ్రంథంలో ఇదిగో ఉపవాస దినములు ప్రతిష్ఠించుకొనుడి, ఇది యెహోవా వాక్కు, ఆయన సెలవిచ్చాడు. ప్రసంగి గ్రంథంలో చూస్తున్నాం, ఏడ్చుటకు సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు. ఏడ్చే సమయాన్ని ప్రతిష్ఠించినప్పుడు యెషయా రాజు దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ పట్టణాన్ని నేను పాడు చేసేస్తున్నానయ్యా, ఈ పట్టణం అనేటువంటిది ఇదిగో దోషణాస్పదం అయిపోతుంది, ఈ స్థలము పాడునని చెప్తే తన మనస్సును మెత్తను పరుచుకున్నాను. యోనా గ్రంథంలో మెత్తను పరుచుకున్నారు వారు హృదయాన్ని. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేశారు. యెహోషాపాతు ప్రార్థన చేశారు, అయ్యో ఇదిగో నేను దిక్కులేని వారమయ్యాను ప్రార్థన చేశారు. ఇదిగో ఎస్తేరు హృదయమును మెత్తను చేసుకుని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆదిమ సంఘములో అపోస్తులను చెరసాలలో వేసినప్పుడు ఆదిమ సంఘము మనసును మెత్తను చేసుకుని ఇదిగో చూడండి ఏం చేస్తున్నారు. యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలను చింపుకుని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి కనుక నీవు చేయి మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఎప్పుడైతే కన్నీళ్లను నువ్వు కార్చావో, మన ప్రారంభంలో అనుకున్నాం, నీ కన్నీరు పశ్చాత్తాపముతో మిళితము చేయబడినప్పుడు, నీ కన్నీరు దీనత్వముతో మిళితము చేయబడినప్పుడు ఆ కన్నీరు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రారంభంలో మనం చూసాం, కన్నీళ్లతో విత్తువారు. ఉపవాస ప్రార్థనా దినాల్లో నువ్వు విత్తుతున్నట్లయితే, ఉపవాస ప్రార్థనా దినాల్లో నీ బిడ్డల కొరకు ఇదిగో విజ్ఞాపన విత్తినట్లయితే, నీ భాగస్వామి కొరకు ఇదిగో విజ్ఞాపన విత్తినట్లయితే, సంఘము కొరకు ఎవరైతే రక్షణ పొందాలో, ఎవరైతే నిందాస్పదంగా ఆశాస్పదంగా పాపములో పడి నశించిపోయే స్థితిలో ఉన్నటువంటి వారి కొరకు నీ మనసు మెత్తను చేసుకుని, ఇక్కడ రాజు చేసినటువంటి ప్రార్థన కేవలం రాజు కోసం కాదు, రాజ్యము కొరకు, రాజ్యంలో ఉన్నటువంటి వారి కొరకు. అయ్యో ఈ రాజ్యాన్ని పాడు చేస్తానంటున్నారు, ఈ రాజ్యాన్ని నిందాస్పదంగా మారిపోతుంది. బాధ్యత కలిగినటువంటి రాజు. ఒకవేళ ఆ బిడ్డలకు బాధ్యత కలిగిన తల్లిగా నువ్వు ఉన్నావా, తండ్రిగా నువ్వు ఉన్నావా, నీ తోబుట్టుకు ఇదిగో బాధ్యత కలిగిన తోబుట్టుగా నువ్వు ఉన్నావా, నీ స్నేహితుడు నశించిపోతున్నప్పుడు ఆ స్నేహితుడికి బాధ్యత కలిగిన స్నేహితుడిగా నువ్వు ఉన్నావా, ఇదిగో నీ మనస్సును మెత్తన చేయి. నీ మనస్సును మెత్తన చేసి దీనత్వము కలిగి ఇదిగో ఆయన సన్నిధిలో ప్రార్థించగా, కన్నీరు కారగా ఏం జరిగిందండి? ఇదిగో ఆయన చెబుతూ ఉన్నారు కదా, నీవు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో తగ్గించుకున్నావో, నువ్వు కార్చేటటువంటి కన్నీరు ఇదిగో గుప్పెళ్ళతో విత్తేటటువంటి వారు కనలుగా, నువ్వు ఒకవేళ కార్చిన కన్నీరు కొద్దిపాటిదే కావచ్చు, దాని ప్రతిఫలం, దాని ఆశీర్వాదం గొప్పగా ఉండబోతుంది. జీవితాలు మార్చబడుతున్నాయి, ఉజ్జీవింపబడుతున్నాయి.
రక్షణ మార్గంలోనికి, పాపపు బలహీనతలు, వ్యసనం అనే బలహీనతలు, కట్లన్నీ తెగిపోతున్నాయి. నువ్వు కార్చిన కన్నీరు కొద్దిదే అయినా, ఇదిగో కీర్తనకారులు అంటున్నారు కదా, అవి కవిలలు. ఎక్కడ ఉన్నాయంటే అవి దేవుని సన్నిధిలో వాల్యుబుల్. వాటిని ఎక్కడ కవిలలో దాచారట. నీ కన్నీరు అనేటువంటిది దేవుని సన్నిధిలో బహు విలువైనటువంటిది కనుక అది కవిలలో భద్రపరచబడ్డాయి. ఒకవేళ నీ బిడ్డల కొరకు కార్చే కన్నీరు కవిలలో భద్రపరచబడుతున్నాయి. ఎందుకంటే వాటిని దేవుడు మర్చిపోవట్లేదు. ఎందుకంటే ఆయనను ఎదుగో ఆయన నిర్ణయాలు మార్చగలిగినటువంటి స్థితి నీ కన్నీటి ప్రార్థనకు. ఆ రీతిగా ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. భక్తులైనటువంటి వారు అనేక మంది ప్రార్థించారు. వారి పోలికగా కలిగి ప్రార్థించిన వారుగా ఉన్నారు. ఒక ప్రవక్త అయితే ఆయన పేరే విలపించే ప్రవక్త, ఆయన పేరే కన్నీటితో ప్రార్థన. ఎప్పుడు ఏడుపే, ప్రజల కొరకు ఏడుపు, ఏడ్చాడు విలపించేటటువంటి ప్రవక్త. ఆ ప్రజలను ఇదిగో ఆ చెరలో నుంచి ఆశీర్వాదపు ప్రదేశానికి నడిపించుకోవటానికి ప్రార్థన చేసిన ప్రవక్త. ఉపవాస దినపు ప్రార్థనలో ఆశ్చర్య కార్యాలు జరగబోతున్నాయి. సంఘం అద్భుత కార్యాలు జరగబోతున్నాయి. నా పాత్రగా నేను ఆ కార్యంలో నేను ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే ఆశీర్వాదకరంగా దేవుని ఎన్నికలో నీ కన్నీరు కవిలలో పరలోకంలో ఆయన భద్రపరుస్తున్నారట. నా కుమార్తె, నా కుమారుడా, ఒకనొక దినాన ఈ పరలోకపు స్థితిలో ఆశీర్వదింపబడటానికి వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకుంటాను. కనుక ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ఆశీర్వదింపబడటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచు. ఒకవేళ ఇప్పటికీ మారు మనసు లేని స్థితిలో ఉన్నావా, పాపముల కొరకు పశ్చాత్తాపపడే సమయం ఇదే. రక్షణ దినం ఇదే, మిక్కిలి అనుకూల సమయం. దేవుని ఆహ్వానిస్తున్నాను. ఆ రీతిగా దేవుని యొక్క కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దినముల శ్రేష్టతను అనుభవిద్దాం, పాలుపంపులు పొందుదాం. దేవుని ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకొని ముఖ్యంగా గురి కలిగిన ఉపవాసంలో పాల్పంపులు పొంది మనల్ని మనం రక్షించుకుంటూ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చుకుంటూ సంఘాన్ని ఉజ్జీవింపచేద్దాం. దేవుడు ఆ రీతిగా ఆత్మచేత అభిషేకం నడిపించుగాక. పిల్లలకు చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహిమగల దేవా, కృపగల తండ్రి, మీ అపారమైనటువంటి కృప చేత నాయన కృప వెంబడి కృపను దయచేసి మీ సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మాకు ఇచ్చి ఉపవాసపు శ్రేష్టతను గురించి మాకు తెలియపరిచారు. లక్ష్యము కలిగినటువంటి ప్రార్థన ద్వారా పొందే మేళం గురించి తెలియపరిచారు. ఎంతమంది వాక్యాన్ని ఫలింపులోనికి నడిపించదయ్యా. వీటిని విడిచిపెట్టేటటువంటి వారుగా కాకుండా అది గాయపడేటువంటి బిడ్డలుగా ఉండటానికి కృప దయచేయండి. వీళ్ళందరినీ దీవించండి, కృపలో బలపరచదయ్యా. శక్తి కలిగిన దేవా, ప్రతి బిడ్డను మీ ప్రేమ చేత నింపండి అయ్యా. ఉజ్జీవింపబడండి. ఇదిగో నాయన, రక్షణ లేనటువంటి హృదయాలు కదిలించండి నాయన. ఏ కారకాలు రక్షణ పొందడానికి అవరోధంగా ఉన్నాయో ఆ బంధకాల నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం. కృపనిచ్చే దేవా, మీ ప్రేమ చేత నింపండి. శక్తివంతుడా, మీ కృప చేత నింపండి అయ్యా. వరవసంతుల కొరకు కన్నీరు కార్చే బిడ్డల్లో శాంతి సమాధానాలు దయచేయండి. అపవాది శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారు ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ విడుదల దయచేయండి. వారి బిడ్డల కొరకై కన్నీరు, వారి భాగస్వామి కొరకై కన్నీరు, వారి కుటుంబం కొరకై కన్నీరు కారుస్తున్నటువంటి బిడ్డలు ఆ కన్నీరు మీ కవిలో ఉంచారయ్యా. అవి విలువైనదిగా ఇచ్చారు తండ్రి. కన్నీళ్లతో బిడ్డలు ఉపవాస ప్రార్థనలతో గుర్తుండగా నాయన, ఇదిగో నాయన, గొప్ప ఆశీర్వాద ఫలాలు బిడ్డలపై దయచేయమని. ఇదిగో నాయన, నిదాసుని దీవించండి. ఈ ఘనమైన కార్యాన్ని మీ కృప చేత నింపినట్టు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మరొకసారి అయ్యగారికి, సంఘానికి, ప్రతి ఒక్కరికి ప్రత్యేక